హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా అప్పు కళ్యాణ్ని అనామిక అరెస్ట్ చేస్తుంది. దీంతో రాజ్ కావ్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ తో ఇలా మాట్లాడతారు. వాళ్ళిద్దరిని విడిపించండి అని ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ ఉంటారు. అది మా వల్ల కాదు సార్, కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ అమ్మాయి చాలా బలంగా కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది. రేపు పొద్దున్న వీళ్ళిద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. నేను ఇంకా చేసేది ఏమీ లేదు అని ఇన్స్పెక్టర్ అంటాడు. అలా అనకండి సార్, ప్లీజ్ ఏదో ఒకటి ఆలోచించి చెప్పండి అని రాజ్ అంటాడు. సరే సార్, ఈ కేసు పెట్టిన అమ్మాయినే ఈ కేసును విత్డ్రా చేసుకోమని చెప్పండి, అప్పుడు వీళ్ళని వదిలిపెడతాను అని ఇన్స్పెక్టర్ అంటాడు. మరోవైపు కనకం రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్లి పెద్ద గొడవ చేస్తుంది. ధాన్యలక్ష్మి, నువ్వు నీ కొడలో ఏమనుకుంటున్నారు? నా కూతురు జీవితం మీద మచ్చపడేలా చేస్తున్నారు. ఈ దుగ్గిరాల ఇంటి కుటుంబం నాకు నా కూతురికి ఏం న్యాయం చేస్తుందో, ఏం సమాధానం చెప్తుందో నేను చూస్తాను. నా కూతురు మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను, నీ నట్టింట్లోనే కూర్చుంటాను అని అక్కడ నట్టింట్లో కూర్చొని ఉంటుంది కనకం. అది చూసి అందరూ షాక్ అవుతారు. మరోవైపు కావ్య, రాజ్, అనామిక వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఇలా మాట్లాడతారు. చూడండి, మీ అమ్మాయి చాలా ఎక్కువగా చేస్తుంది. మా మరిదిని, మా చెల్లెని అరెస్ట్ చేయించింది. మర్యాదగా తను పెట్టిన కేసు తను రివర్స్ తీసుకోపోతే కనుక నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాను. మీరైనా చెప్పండి కనీసం తనకి కేసు విత్డ్రా చేసుకోమని, లేదంటే నేను ఎక్కడికి వెళ్తానో మీకు బాగా తెలుసు అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలకు అనామిక వాళ్ళ పేరెంట్స్ భయపడతారు. ఇంకా రాజ్ షాకింగ్ గా కావ్యని చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.